సరిపోలేదు. హాయ్ మూవీ లవర్స్, మన ఎస్జే సూర్య యాక్ట్ చేసిన సరిపోదా శనివారం రివ్యూ చూద్దాం. డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రే. నేను ఎందుకు ఎస్జే సూర్య అన్నానంటే, నాని యాక్టింగ్ కంటే ఎస్జే సూర్య చాలా బాగా చేసింది. సో ఇంకా ఫస్ట్ హాఫ్కి వస్తే టైటిల్ రిప్రజెంటేషన్ చూపించే విధానం బాగుంది. అంటే టైటిల్ వచ్చే ముందు ఒక సీన్ ఉంటుంది, అది లాజిక్గా ఉంది. హీరో నాని ఎంట్రీ ఒక మాస్ ఎంట్రీ అని చెప్పొచ్చు. ఇంకా నాని యాక్టింగ్ ఈ మూవీలో మండే టు ఫ్రైడే సాఫ్ట్, బట్ సాటర్డే మాత్రం మాస్. సో మాస్ యాక్టింగ్ ఈ మూవీకి హైలైట్. ఇంకా కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, అందులో నాని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మనం ముందే మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజల్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ సినిమాకి అది ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఎస్పెషల్లీ ఎస్జే సూర్య ఎంట్రీ సీన్కి ఇచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. అఫ్కోర్స్ నాని ఎంట్రీ సీన్కి కూడా ఉంది, కానీ పర్సనలీ నాకైతే ఎస్జే సూర్యకి ఇచ్చిన ఎంట్రీ బీజిఎం అయితే నచ్చింది. ఇంకా హీరోయిన్ ప్రియాంక మోహన్ నానికి అస్సలు సెట్ కాలే. షీఈస్ క్యూట్ అండ్ సాఫ్ట్. మూవీలో స్టోరీ పరంగా రిలేషన్ అయితే ఓకే, కానీ స్క్రీన్ మీద చూసినాక అంత ఫీల్ రాలేదు. ప్రియాంక మోహన్ క్యారెక్టర్ లెంత్ ఇంకా ఇంపార్టెంటే, కానీ యాక్టింగ్ అయితే డీసెంట్గా చేసింది. ఇంకా ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అదైతే ఎక్స్ట్రాడినరీ. సో ఇది ఫస్ట్ హాఫ్. ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో 50% ఓకే, ఇంకో 50% అయితే స్లో నరేషన్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్కి వస్తే ఎస్జే సూర్య బ్యారియర్స్ బ్రేక్ చేసి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిండు. కంప్లీట్లీ డామినేట్ చేసిండు నాని యాక్టింగ్ని. ఎస్జే సూర్యకి 9.5 ఇవ్వచ్చు 10కి, అంటే అంత బాగా చేసిండు యాక్టింగ్. ఇంకా ఎస్జే సూర్య క్యారెక్టర్ వైజ్ ఆ ఫన్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ లైక్ దాన్ సీనియర్ యాక్టర్ మురళీ శర్మ యాక్టింగ్ అయితే ఓకే, బాగానే చేసిండు. ఇంకా అజయ్ కూడా బాగానే చేసిండు, కానీ స్క్రీన్ టైం అయితే తక్కువ ఉంది, అంటే అక్కడక్కడ కనిపిస్తాడు. ఫాదర్ రోల్గా సాయి కుమార్ పర్ఫార్మెన్స్ అయితే ఓకే, కానీ సిస్టర్ సెంటిమెంట్ మెలోడ్రామా అస్సలు కనెక్ట్ అవ్వలేదు. సో ఇదొక నెగిటివ్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ వన్ టైం వాచ్ అంతే. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి నాని యాక్టింగ్ బాగానే చేసిండు, ఎస్జే సూర్య కూడా. ఇక జేక్స్ బేజే బీజిఎం అయితే సూపర్ ఇచ్చిండు. ఇక నెగిటివ్కి వస్తే స్లో పేస్ నరేషన్ ఉంది, ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ఇంకా మెలోడ్రామా అయితే అస్సలు అవసరం లేదు. సో ఇది సెకండ్ హాఫ్. నా రేటింగ్ వచ్చేసి 10కి 6. మీరు ఎంత ఇస్తారో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో.